హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ రిలాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మీరంతా టీ కాఫీలు తాగారా? నేను ఇప్పుడు టీ కాచుకుంటూ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని నేను మీతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. నిన్న మార్నింగ్ వీడియో వచ్చేసింది, మధ్యాహ్నం వీడియో వచ్చేసింది. నిన్నంతా వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను నేను. మా అన్న కొడుకు ఫోన్లో కూడా కొన్ని వీడియోలు తీసాము, నా ఫోన్లో డౌన్లోడ్ చేశాడు వాడు. అయితే నిన్న సాయంత్రం 5:30 నుంచి నేను వీడియో ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తుంటే యూట్యూబ్లో ఫెయిల్డ్ అని పడతా ఉంది. అసలు నాకు పిచ్చి పట్టిందండి నాకైతే. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి యూట్యూబ్ రన్ చేస్తుంటే నేను ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు. మనం పడ్డ కష్టానికి విలువ లేకుండా పోయింది, డిలీట్ అయిపోయిందేమో, ఛానల్ డిలీట్ అయిందేమో అని చెప్పి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే మనం ఒక కష్టపడుతున్నప్పుడు కష్టానికి ఫలితం ఉంటే బాగుంటుందని ఎవరైనా, నేనే కాదండి, ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా. నేను కూడా అలాగే కోరుకుంటాను కదా. ఇంకా ఏదైనా మనకి సక్సెస్ వచ్చే ముందుగానో, లేదా మనకి మనీ వచ్చే ముందుగానో యూట్యూబ్ డిలీట్ అయిపోయిందని చెప్పి నేను చాలా బాధపడుతూ ఉన్నాను. పోస్ట్ చేస్తూనే ఉన్నాను, వీడియోలు అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. మా అమ్మాయి మెయిల్ పెడదాంలేమ్మా యూట్యూబ్కి, ఎందుకు నువ్వు ఫీల్ అవ్వద్దంటే కూడా నాకు అదొక బాధగా అనిపిస్తూ ఉంది. పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా రాత్రి 10 గంటల తర్వాత ఒక వీడియో అండి, నేను నిన్న మధ్యాహ్నం తీసిన వీడియో ఇంకొకటి ఉంది, మామిడికాయల వీడియో చేసి అప్లోడ్ చేశాను కదా. ఆ వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఆల్రెడీ ఇచ్చున్నానండి. ఎడిటింగ్ చేసి ఆ వీడియోని అప్లోడ్ చేస్తే అప్పుడు ఆ వీడియో అప్లోడ్ అయిందండి. నాకు అసలు ఎందుకు ఎలా జరిగిందో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్గా ఉందండి. ఏ విషయాల దగ్గర ఏ ఛానల్ని డిలీట్ అయిపోతున్నాయో తెలియని పరిస్థితుల్లో ఉంది. యూట్యూబ్ ఉన్న వాళ్ళ మళ్ళీ నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న యూట్యూబర్స్ ఏముందండి, పెద్ద యూట్యూబర్లు కూడా డిలీట్ అయిపోతే ఎవరేం చేయలేం కదా. కష్టపడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోతే చాలా ఫీల్ అవుతాము. అందుకని జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి. మార్నింగ్ అయితే యూట్యూబర్స్ అందరితోటి నేను ఈ విషయం చెప్పాలని ఈ గుడ్ మార్నింగ్ వీడియోలో ఈ విషయం చెప్తున్నానండి. నా వీడియోని నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.